హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా సంజయ్. నేను ఇవాళ అయితే నేను ముస్లిం స్టైల్లో అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. వాళ్ళు చేసే బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది కదా, అందుకని నేనైతే ట్రై చేశాను అనమాట ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ. ఫస్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. నేనైతే చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఇది 1 కిలో చికెన్ అండి. ఫస్ట్ సాల్ట్ అయితే యాడ్ చేశాను, పసుపు, కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. ఇదైతే 1 స్పూన్ తీసుకున్నాను. అది తర్వాత మొత్తం అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఒక నిమ్మ చెక్క అనమాట. హాఫ్ అయితే సరిపోతుంది. ఇవంతా మొత్తం అయితే కలిపేసుకుందాము, మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం అన్నమాట. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ రంజాన్ అండి. అందరికీను రోజాస్ జరుగుతున్నాయి కదా, మంచిగా ప్రార్థనలు జరుగుతున్నాయి. వీళ్ళు చేసే బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ముస్లిమ్స్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేటప్పుడు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ బిర్యానీ అయితే. ఎప్పుడెప్పుడు రంజాన్ వస్తుందా ఆ బిర్యానీ తిందామా అని చూసేదాన్ని చిన్నప్పుడైతే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వాళ్ళు చేసింది అయితే. నమాజ్ చేసి చేస్తారండి ఆ బిర్యానీ అయితే. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. వాళ్ళు చేసే పద్ధతిలో నేనైతే ఇవాళ చేస్తున్నాను. నేను మా ఫ్రెండ్కి కాల్ చేసి కనుక్కున్నాను అనమాట, ఏ విధంగా చేయాలి ఏంటి అంటే. తను మొత్తం ప్రాసెస్ అయితే చెప్పింది. ఆ విధంగానే నేను చేస్తున్నాను అనమాట. ముక్కలకైతే మసాలా మంచిగా కోట్ అవ్వాలి. తర్వాత నేను 1 కేజీ చికెన్కి 4 గ్లాసెస్ బియ్యం అయితే తీసుకున్నానండి. నేను బాస్మతి రైస్ అయితే తీసుకోవట్లేదు, నార్మల్ నంద్యాల సోనా బియ్యం అయితే తీసుకుంటున్నాను. వాళ్ళు అవే వాడతారు ఆ బిర్యానీకి, అందుకని నేను అదే బిర్యానీ తీసుకున్నాను అనమాట. అవి శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాము. తర్వాత నెయ్యి వేసానండి. నెయ్యి వేసి 2 గంటలు ఆయిల్ కూడా వేసాను. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసాను. నెయ్యి ఎక్కువ వేసుకోవాలి, ఆయిల్ తక్కువ వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, ఒక చెక్క, స్టార్ ఫ్లవర్, ఇలాచీ, యాలకలు, లవంగాలు అన్నమాట. ఇవి కూడా మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి కొంచెమే వేసానండి జీడిపప్పు. ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇవి మంచిగా వేగనిద్దాము. ఇవి మంచిగా వేగాక ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి మంచిగాను. ఎంతమందికి ఇలాంటి బిర్యానీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. వాళ్ళు చేసే బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీ అయితే. తర్వాత ఇందాక మనం చికెన్లో కూడా యాడ్ చేసుకున్నామండి సాల్ట్. ఇప్పుడు మనము రైస్ చేసేటప్పుడు కూడా 1 స్పూన్ అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అది ముక్కలకి పడుతుంది, ఇదైతే రైస్కి పడుతుంది ఇప్పుడు మనం వేసేదైతే. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి. ఇప్పుడైతే మనం ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం వేస్తున్నాను. ఇందాక మనం ముక్కలకు కూడా వేసాము అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఇప్పుడు రైస్లోకి అనమాట ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది. తర్వాత ఇది కూడా మంచిగా వేగిపోయాక మనం ఇందులోకి
కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తున్నాను. వాళ్ళు ఈ బిర్యానీలకు కరివేపాకు వాడరండి, ఓన్లీ కొత్తిమీర పుదీనా అయితేనే వాడతారు. ఇవి కూడా మంచిగా ఫ్రై అవనిద్దాము. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మనం ఇందులోకి ఆనియన్స్ మంచి కలర్ రావాలండి, అప్పుడే మంచిగా ఉంటుంది. తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి మంచిగా కుక్ అవ్వాలండి, టమోటా మంచిగా గుజ్జుగా అవ్వాలి. అప్పుడే మనకి ట్యాంగీనెస్ వస్తుంది, బిర్యానీకి మంచి ట్యాంగీనెస్ వస్తుంది అనమాట. టమోటాలు మంచిగా వేగాక మనమైతే మూత పెట్టేసుకొని ఒక 2 to 3 minutes అయితే వదిలేద్దాము టమోటాలు మగ్గడానికి. చూడండి, టమోటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే నేను చికెన్ మసాలా పొడి వేస్తున్నానండి. ఏ కంపెనీ అయినా వేసుకోండి. చికెన్ మసాలా పొడి అయితే నేను వేసాను ఇప్పుడు. ఇది కూడా మంచిగా వేగాలన్నమాట, చికెన్ మసాలా కూడాను. చూడండి, ఎక్కడ మాడ అంటలేదు. మాడ అంటకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట, చక్కగా వేయించుకోవాలి. ఇది కొంచెం మగ్గాక పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. పుల్లటి పెరుగు అయితే అస్సలు వేసుకోకండి, కమ్మటి పెరుగు వేసుకుంటేనే మీకు రైస్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. కర్డ్ అయితే పెరుగు పుల్లటి పెరుగు వేసుకుంటే అస్సలు బాగోదు, కమ్మటి పెరుగు వేసుకుంటేనే ఈ బిర్యానీకి చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మనము ఇందాక చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తం వేసాను. కొంచెం చికెన్ అయితే ఫ్రైకి తీసానండి, కొంచెం చికెన్ వేసాను దీంట్లోకి నేను. ఇది మంచిగా కుక్ అవ్వాలి. మంచిగా తిప్పుకుందాము కర్రీని. తర్వాత మూత పెట్టేసి ఒక 2 to 5 minutes అయితే మగ్గిద్దాము. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఒకసారి తిప్పేసుకుందాము. నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే ముక్కల వరకే తీసి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ముక్కల వరకే ఇవి 80% ఉడికిపోయాయండి. చికెన్ ముక్కలు అనేది 80% ఉడికిపోయాయి. ఇవి ముక్కల వరకు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఓన్లీ గ్రేవీయే ఉంది. ఇప్పుడు గ్రేవీలోకి మనం కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసుకుందాము. ఇందాక కుక్ చేసేటప్పుడు వేసాం కదండి, ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అయితే గీ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ గ్రేవీలోకి. ఇప్పుడు నేను 4 glasses బియ్యం తీసుకున్నాను కాబట్టి 4కి 8 glasses వాటర్ అయితే పోయాలన్నమాట. ఒక్క గ్లాస్కి 2 glasses వాటర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక్క గ్లాస్ బియ్యానికి 2 glasses వాటర్ అయితే వేయాలి. ఎసురు మంచిగా మరగనిచ్చుకుందాము. హాట్ వాటర్ వేసుకుంటే తొందరగా అయిపోతుందండి. నేను హాట్ వాటర్ పెట్టలేదు కాబట్టి నార్మల్ వాటర్ వేసేసుకున్నాను. హాట్ వాటర్ పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఎసరు అయితే మంచిగా మరిగిపోతుంది. అసలు ఇల్లంతా అయితే ఎంత స్మెల్ వస్తుందో అండి. నేను వేసిన మసాలాలు చాలా తక్కువ, కానీ స్మెల్ అయితే ఇల్లంతా బయటికి కూడా వచ్చేస్తుంది అనమాట. తర్వాత రైస్ యాడ్ చేస్తున్నాను. ఈ బిర్యానీలోకి వంకాయ దాల్చా, సొరకాయ దాల్చాలు అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. గోంగూర బాజీ, గోంగూర పచ్చడి చేస్తాం కదండి, అదే గోంగూర బాజీ అంటారు. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి. అసలు ఆ కాంబినేషన్ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత టేస్ట్గా ఉంటుంది.
ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. వంకాయ దాల్చా అండి, ఈసారి ఎప్పుడైనా మీకు నేను పెట్టి చూపిస్తాను ఆ వంకాయ దాల్చా కూడా ఏ విధంగా చేయాలో. మొత్తం తిప్పేసుకుందాము. బియ్యం వేసేసాను కదా, మొత్తం తిప్పేస్తున్నాను. దాల్చా అనేది రాయలసీమ సైడు చాలా ఫేమస్ అండి. ఇలాంటి బిర్యానీ రైసుల్లోకి, పులావ్ రైసుల్లోకి ఏదైనా ఫంక్షన్ జరిగితే కంపల్సరీ దాల్చా అనేది కంపల్సరీ ఉంటుంది మా సైడ్ అయితే. చూడండి బియ్యం అంతా వెనకపోవచ్చింది, వాటర్ గింజంతా. ఒకసారి తిప్పేసుకుందాము. ఇంకొక 2 నిమిషాలు అట్లా పెట్టేద్దామండి మూత. చూడండి వాటర్ అంతా ఇనిగిపోయిందనమాట. ఇంకొకసారి తిప్పేసుకుందాం. చూడండి గంజి కొంచెమే లైట్గా ఉంది, ఎక్కడో కొంచెం లైట్గా ఉందన్నమాట. మరి అని కలిపేయకండి, మెత్తగా అవుతుంది. కొంచెం అటు తిప్పేసుకున్నాక ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదండి ముక్కలు, ఆ ముక్కలు అయితే వేసేస్తున్నాను అనమాట. అదేంటంటే అది దాంతోపాటే ఉడికించవచ్చు కదా అంటే, ముక్కలు ఆల్రెడీ 80% ఉడికాయి కాబట్టి మళ్ళీ రైస్లో ఉడికితే చిదురైపోతాయండి. అందుకని నేను ముక్కలు తీసి పెట్టాను అనమాట, పక్కకి తీసి పెట్టి. ఇప్పుడైతే 80% ఉడికింది కదా, దీంట్లో 20% 100% అయితే చికెన్ ఉడికిపోతుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క అయితే ఎక్కడ ఎరగదు, మీకు చూపిస్తాను నేను. మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు దమ్ ఇచ్చేద్దామండి దీనికి. చూడండి ఎంతో యమీగా ఉండే ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బిర్యానీ. నేను చెప్పిన విధంగా చేయండి ఒకసారి అయితే. దీనికి కాంబినేషన్గా దాల్చా అండి, వంకాయ దాల్చా నేనైతే చేయలేదు. పెరుగు పచ్చడి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ బిర్యానీ అయితే. బాస్మతి బియ్యం అంటే ఈ ఎండగలకి పిల్లలకి త్వరగా డైజెస్ట్ అవ్వదండి, అందుకని నేను నార్మల్ బియ్యం వేసాను. కానీ నందాల సోనానే వేస్తారు ఈ బిర్యానీకి అయితే ముస్లిమ్స్ అయితే ఎక్కువ మంది. చూడండి యమీగా రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ అయితే. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. బిర్యానీ పెట్టుకున్నాను అండి, వేడిగా ఉంది, పొగలు కక్కుతుందనమాట. చూడండి ముక్క ఎక్కడా చెదరలేదు అసలు. మనకి ఇట్లా కొంచెం ముద్దగానే ఉంటుందండి ఈ బిర్యానీ. ముస్లిం స్టైల్ బిర్యానీ అంటే ఆడితే ఇంకా మంచిగా వస్తుంది. మా పిల్లలు ఆగట్లేదు. చూడండి మంచి యమ్మీగా అయితే రెడీ అయిపోయింది. పెరుగు చట్నీతో అయితే నేను టేస్ట్ చేస్తున్నాను దీన్ని. కాలిపోతుందండి, బాగా కాలుతూ ఉంది బిర్యానీ అయితే. చూడండి ముక్క ఎక్కడా చిదరలేదు అసలు. ఎంత టేస్ట్గా ఉందంటే సాల్ట్, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. అసలు ఇంకా ఏం వేసుకోవాలి. ఉట్టిది కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అసలు తింటుంటే అలా దిగిపోతూ ఉందన్నమాట. త్వరగా కూడా డైజెస్ట్ అవుతుందండి ఈ బిర్యానీ అయితే. ఎక్కువ మసాలాలు కూడా ఏమి వేయలేదు కదా. చూడండి ముక్క కూడా మెత్తగా పొరలుగా వచ్చేసింది, ఎక్కడా చిదిరిపోలేదు అసలు. చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.